ఆంథ్రోపిక్. ఈ కంపెనీ పేరు మీరు ఐటీ ఫీల్డ్‌ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేసిన వాళ్ళైనా సరే, ఐటీ ఫీల్డ్‌లోకి రావాలనుకున్న వాళ్ళు సరే, ఐటీ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళైనా సరే, చాలా ఎక్కువ వినుంటారు. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి. ఇఫ్ యూ ఆర్ సీరియస్ డెవలపర్ కొంచెం లాంగ్ బ్యాక్ నుంచే ఉంది. అండ్ దిస్ ఈస్ ద కంపెనీ దట్ బిల్ట్ క్లాడ్. అంటే ఇది క్లాడ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఎ చాట్‌బోట్. ఇట్స్ ఏ ఎల్ఎల్ఎం, లార్జ్ లాంగ్వేజ్ మోడలింగ్ బిల్ట్ ఫర్ రీజనింగ్. ఓకే. It can write, it can analyze, it can generate structured answers, and increasingly, it can write some serious code. Then came Claude Code. And this is where things got a bit more interesting. అండ్ యాక్చువల్గా ఈ క్లౌడ్ కోడ్ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఒక సూపర్ పవర్ ఇచ్చింది. సూపర్ పవర్ ఏంటంటే యూజింగ్ ఏఐ అండ్ క్లౌడ్ కోడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏబుల్ టు జనరేట్ రియల్ స్ట్రక్చర్డ్ ప్రొడక్షన్ యూఐ కోడ్ అనమాట. సో మోస్ట్ పీపుల్ థాట్ ఇంకా డిజైనర్స్ తో పని లేదు అని. సో ఎందుకంటే దీస్ ఆర్ నాట్ జస్ట్ టాయ్ కంపోనెంట్స్, దీస్ ఆర్ యాక్చువల్ కంపోనెంట్స్, దీస్ ఆర్ యాక్చువల్ లేఅవుట్స్, అండ్ దీస్ ఆర్ సంథింగ్ విచ్ ఆల్సో హ్యాడ్ ఇంటరాక్షన్ లాజిక్. చాలా కంపెనీస్ అంటే డిజైనర్స్ తాలూకా రిక్వైర్మెంట్ లేదు అనుకునే చాలా కంపెనీస్ లేదా స్టార్ట్అప్స్ కానీ సడన్లీ స్టార్టెడ్ బిల్డింగ్ ద ప్రోడక్ట్స్ ఫాస్టర్. బట్ ప్రొడ్యూస్ చేసిన అన్ని ప్రోడక్ట్స్ సక్సెస్ అంటే కాదు. ఎక్కడో ఒక దగ్గర ఆ డిజైన్ కి డెవలప్మెంట్ కి ఆ గ్యాప్ అనేది దర్ ఇస్ స్టిల్ దేర్. సో ఒక సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ కి ఒక ఫెయిల్ అయిన ప్రోడక్ట్ కి బేస్ డిఫరెన్స్ ఇస్ ద డిజైన్. అది అందరికీ తెలుసు. ఎందుకంటే డిజైన్ అండ్ కోడ్ ఈ రెండు టూ సెపరేట్ రూమ్స్ లో ఉన్నాయి. సో డిజైనర్స్ do something in Figma or any other UI design tool. Developers work in code editors. There is a continuous context switching between these two. అంటే మనం ముందు డిజైన్ చేసి దాన్ని డెవలపర్స్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు డెవలప్ చేసి మళ్ళీ ప్రోడక్ట్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ డిజైన్ టెస్టింగ్ చేసి ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ ద హోల్ డిజైన్ ప్రాసెస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్ అప్. సో దీనివల్ల ఏమవుతుందంటే ట్రాన్సిషనల్ ఎర్రర్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చాయి. నా couple of days back Figma stepped into the game, and now Figma and Anthropic have partnered up, and వీళ్ళిద్దరూ కలిసి they're launching something, code to canvas. The code will be generated by the Claude. ఈ క్లాడ్ జనరేట్ చేసిన కోడ్ ని మీరు ఫిగ్మాలోకి ఇంపోర్ట్ చేసుకుంటే దాట్ విల్ బి డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ ఎడిటబుల్ లేయర్స్ విత్ ఇన్ ఫిగ్మా. దిస్ ఇస్ ద బిగ్ గేమ్, కోడ్ బికమింగ్ డిజైన్, అండ్ దాట్స్ ద బ్రిడ్జ్. నా లెట్ మీ బి వెరీ క్లియర్. సో చాలా వరకు ఏఐ వచ్చి డెవలపర్స్ ని తీసేస్తుంది, ఏఐ వచ్చి డిజైనర్స్ ని తీసేస్తుంది అని మనకి చాలా ఫియర్ మాంగరింగ్ కంటెంట్ అనేది చాలా ఉంది, వస్తుంది, ఇంకా వస్తుంది. బట్ ద పాయింట్ ఇస్ ఫిగ్మా అండ్ ఆంథ్రోపిక్ ఆలోచించింది ఏంటంటే రివర్స్ ఇంజిన్. సో వేర్ వీఆర్ ఫెయిలింగ్, what we can do to improve this. Now let me explain this. AI is not replacing developers and AI is not replacing designers. It's acceleration. And the team using AI will handle the mechanic behind it. And we as designers handle the meaning. It's just a big boost for the entire flow. And the people who learn to reverse engineer what AI produces, they are irreplaceable. Maybe designers, it may be developers. And they'll become the architects of the system or the products, to be precise.